మిమ్మల్ని పైకి పిలుస్తా. నా కర్ర ఎక్కడుందో చూడండి. అమ్మా తీసుకురాపోండి ఒకళ్ళు పోయి. ఇటే చేతులు కట్టుకొని ఇటే చూడాలి, ఇటే చూడాలి, అటు ఇటు దిక్కులు చూడకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండొద్దు అన్నాడు. అనాలోచన అంటే పనులు పెట్టుకోవటం, పెత్తనాలు చేయటం, పేన్లు కొక్కుకోవటం, ఆ ఇంటికి ఇంటికి తిరగటం, సమయాన్ని వృధా చేయటం, ఇవన్నీ కూడా అనాలోచనకరమైన కార్యాలు. దేవుని వాక్యం అంటది దేవుని సన్నిధిని ఎవ్వరును అనాలోచనగా ప్రవర్తించకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లా ప్రవర్తించకూడదు? అనాలోచనగా ప్రవర్తించకూడదు. ఆలోచనతో సాగాల్సిన సన్నిధి ఇది. నువ్వు ఆలోచన కలిగి, వామ్మో నా జీవితంలో నేను మేలు పొందాలా, ఇంకెంతకాలం ఇట్లా కూర్చుంటా, ఇంకెంతకాలం ఈ నిరాశ, ఈ నిస్పృహ, ఈ వ్యతిరేకతలు, ఈ అవమానాలు, ఈ ఆటంకాలు, జీవము గల దేవుని సన్నిధిలో నేనే ముందు పోయి పరిచర్య చేయాలి, నేనే ప్రార్థన చేసుకోవాలి. నాకు దేవుడిచ్చిన సమయం ఆదివారం రోజున పునరుద్ధానపు వేళ ఎవరు ఏ పని చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఏ వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదని, ప్రయాణాలు చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యానికి భిన్నంగా నువ్వు నడుస్తూ ఉంటే ఆ యొక్క వారంలో నడుస్తున్న నీ అడుగులు తప్పటడుగులే తప్ప నీ జీవితానికి దీవెనకరంగా ఉండదు. అందుకనే నేను మీకు చెప్తున్న మాట, దేవుని సన్నిధిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయమాకండి. దేవుని సన్నిధిని గురించి వనకమన్నాడు. తెలుసా మీకు ఆ మాట? దేవుని సన్నిధిని గురించి వనకాలి. చదవండి మాట, 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని చదువు, నీళ్ళు అవుతున్నాను, చదువు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఒక్క మాట అక్కడ ఆగమ్మా. ఏ అలంకారం? పరిశుద్ధ అలంకారం. పరిశుద్ధ అలంకారం అంటే ఏంటి? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో కీర్తనాకారుడు రాస్తున్న మాట, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. చాలమ్మా, ఒక్క నిమిషం. పరిశుద్ధ అలంకారములు అంటే ఏంటి? నీ విధేయతే నీకు ఒక అలంకారం. స్తోత్రం చెప్పండి. ఏంటిది అలంకారం? నీ గుణమే నీకు ఒక అలంకారం. నీ ప్రార్థనా జీవితమే నీకు ఒక అలంకారం. నీ విధేయతే నీకు ఒక అలంకారం. అమ్మా, నీ నడకే నీకు ఒక అలంకారం. ఒక మాట నన్ను అడగనివ్వండి, ఈరోజు దేవుని సన్నిధికి కోపంతో వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఏడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఎంతమంది? బలవంతం చేస్తే వచ్చిన వాళ్ళు ఎంతమంది? అది అలంకారము కాదు. దేవుని సన్నిధిలో ఎలాగూ రమ్మంటున్నాడో తెలుసా? ఇదిగో మీరు నా సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధమైన అలంకారమును ధరించుకొని, పరిశుద్ధమైన అలంకారము ధరించుకొని నా సన్నిధికి రండి. వచ్చిన తర్వాత ఎట్లా? చదువుమా.
సర్వభూజనులారా ఆయన సన్నిధిని నా వనకుడి. సన్నిధిని వనకుడి. ఆమేన్. పరిశుద్ధ అలంకారములు ధరించుకున్న మనం ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలి. వామ్మో, నాలో ఏదైనా లోపం ఉన్నదేమో, నాలో నా తండ్రి ఏదైనా లోపాన్ని చూశాడేమో. మోషే వణికాడు, అబ్రహాము వణికాడు. మోషే, నేను నిన్ను కలుసుకోవాలి, సీనాయి పర్వతము మీద నేను నిన్ను కలుసుకుంటాను, నువ్వు అక్కడికి రావాలి. అయ్యా, నువ్వు నన్ను కలుసుకోవటం మామూలు విషయం కాదయ్యా. అయితే నాలో గనక ఏదైనా బలహీనతలు ఉంటే నా జీవితం అక్కడికే ముగించబడుతుంది. నేను నీ యొద్దకు రావటం అనేది మామూలు విషయం కాదు. ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరికి పోవటానికి అన్నీ సిద్ధపడి వెళ్తావు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళటానికి అన్నీ సిద్ధపడి వెళ్తావు. భయముతో వెనక వెళ్తారు కదా, వెళ్తారా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా వెళ్తారు? రెబకక్క చెప్పండి, ఎట్లా వెళ్తారు? ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు భయంతో వెళ్తారు. ఒక పొలానికి వెళ్ళేటప్పుడు వామ్మో, ఆ పొలంలో ఉన్న యజమానుడు కోప్పడతాడేమో. ప్రసాద్ అన్న, అవునా కదా? భయంతో వెళ్తారు. మరి జీవము గల దేవుని సన్నిధిలో ఆయన ఆదరించే దేవుడు, సంరక్షించే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, నడిపించే దేవుడు, జీవము గల దేవుడు. ఇంతమడికే తెలుసు, ఆయన దహించు అగ్నేయున దేవుడు అని మర్చిపోయావు నువ్వు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. హీ ఈస్ ద కన్స్యూమింగ్ ఫైర్. అందుకని జీవము గల దేవుని సన్నిధిలో ఎప్పుడు వణుకుతూ ఉండాలి. నా ప్రవర్తన, అయ్యా ఈ వారంలో నా ప్రవర్తన సరిగ్గా లేదు, నా ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు. అందరూ బాగున్నారు, నాకే రోగం వచ్చింది. అందరూ బాగానే ఉన్నారు, నేనే బలహీనమైపోయాను. అందరూ బాగున్నారు, నేనే ఆత్మీయ జీవితంలో తగ్గిపోయాను, వెనకబడిపోతున్నాను. నీవు కోరుకున్న సౌందర్యం, నీవు కోరుకున్న ఆలోచన, నీవు కోరుకున్న ఆశీర్వాదాలు నాలో కనబడట్లేదయ్యా. మోషే భయపడినట్లుగా ఈ తరంలో మనం ప్రభు సన్నిధిలో మనము భయపడదుము గాక. ప్రభు సన్నిధిని గురించిన భయం మనం కలిగి ఉందము గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం వనకటం